థర్డ్ క్లాస్ తెలుగు పాఠం రచయిత ప్రక్రియ ఇతివృత్తం మీద ప్రశ్నలు తయారు చేశాను. క్రింది ప్రశ్నలకు ఆన్సర్ చేయండి. తెలుగు తల్లి అనే పాఠ్యభాగ రచయిత ఎవరు? ఆప్షన్ 1 ఆలూరి బైరాగి, ఆప్షన్ 2 చింతా దీక్షితులు, ఆప్షన్ 3 శ్రీరంగం శ్రీనివాసరావు, ఆప్షన్ 4 దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీరంగం శ్రీనివాసరావు. తెలుగు తల్లి అనే పాఠం యొక్క ఇతివృత్తం ప్రక్రియ వరుసగా ఆప్షన్ 1 గేయం దేశభక్తి, ఆప్షన్ 2 గేయ కథ భాషాభిరుచి, ఆప్షన్ 3 సహానుభూతి గేయం, ఆప్షన్ 4 దేశభక్తి గేయం. తెలుగు తల్లి ప్రక్రియ గేయం, ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ ఇతివృత్తం అడిగితే ఫస్ట్ కరెక్ట్ అయ్యేది, కానీ ఇక్కడ ఇతివృత్తం ప్రక్రియ అడిగాం కాబట్టి ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం. ఆప్షన్ 4 దేశభక్తి గేయం కరెక్ట్ అవుతుంది. మర్యాద చేద్దాం అనే పాఠానికి మూలం ఏమిటి? ఆప్షన్ 1 ఈసఫ్ కథలు, ఆప్షన్ 2 అక్బర్ బీర్బల్ కథలు, ఆప్షన్ 3 పరమానందయ్య కథలు, ఆప్షన్ 4 తెనాలి రామకృష్ణ కథలు. ఆన్సర్ ఆప్షన్ 3 పరమానందయ్య కథలు. మర్యాద చేద్దాం అనే పాఠం యొక్క ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా ఆప్షన్ 1 కథా నైతిక విలువలు, ఆప్షన్ 2 కథా హాస్యం, ఆప్షన్ 3 గేయ కథా హాస్యం, ఆప్షన్ 4 ఆత్మకథా కళలు. మర్యాద చేద్దాం అనే పాఠం యొక్క ప్రక్రియ కథ, ఇతివృత్తం హాస్యం. ఆప్షన్ 2 కథా హాస్యం కరెక్ట్. మంచి బాలుడు పాఠ్యభాగ రచయిత ఎవరు? ఆప్షన్ 1 చింతా దీక్షితులు, ఆప్షన్ 2 ఆలూరి బైరాగి, ఆప్షన్ 3 ఆర్ శకుంతల, ఆప్షన్ 4 దాశరథి కృష్ణమాచార్యులు. ఆప్షన్ 2 ఆలూరి బైరాగి. ఆన్సర్ మంచి బాలుడు పాఠం ఇతివృత్తం ప్రక్రియలు వరుసగా ఆప్షన్ 1 సహానుభూతి గేయ కథ, ఆప్షన్ 2 సహానుభూతి సంభాషణ, ఆప్షన్ 3 గేయ కథా కళలు, ఆప్షన్ 4 గేయం హాస్యం. మంచి బాలుడు పాఠం ఇతివృత్తం సహానుభూతి, ప్రక్రియ గేయ కథ. ఆన్సర్ 1 కరెక్ట్ అవుతుంది. నా బాల్యం పాఠ్య రచయిత ఎవరు? ఆప్షన్ 1 ఖాదర్, ఆప్షన్ 2 అంగడాల రమణమూర్తి, ఆప్షన్ 3 కందుకూరి రాంభద్రరావు, ఆప్షన్ 4 చింతా దీక్షితులు. ఆన్సర్ ఆప్షన్ 2 అంగడాల రమణమూర్తి. నా బాల్యం పాఠంలో అంగడాల రమణమూర్తి ఎవరి జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అక్షరీకరించారు? ఆప్షన్ 1 షేక్ మస్తాన్, ఆప్షన్ 2 ఖాదర్, ఆప్షన్ 3 షేక్ నాజర్, ఆప్షన్ 4 షేక్ హుస్సేన్. ఆన్సర్ ఆప్షన్ 3 షేక్ నాజర్. నా బాల్యం ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా ఆప్షన్ 1 ఆత్మకథా కళలు, ఆప్షన్ 2 కథ హాస్యం, ఆప్షన్ 3 గేయం ప్రకృతి వర్ణన, ఆప్షన్ 4 గేయ కథ సహానుభూతి. నా బాల్యం ప్రక్రియ ఆత్మకథ, ఇతివృత్తం కళలు. సో ఆన్సర్ 1 కరెక్ట్. పొడుపు విడుపు రచయిత? ఆప్షన్ 1 ఆర్ శకుంతల, ఆప్షన్ 2 అడవి బాపిరాజు, ఆప్షన్ 3 చింతా దీక్షితులు, ఆప్షన్ 4 పాలగుమ్మి విశ్వనాథం. ఆన్సర్ ఆప్షన్ 3 చింతా దీక్షితులు.
పొడుపు విడుపు ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ 1 సంభాషణ, ఆప్షన్ 2 ప్రకృతి వర్ణన, ఆప్షన్ 3 భాషాభిరుచి, ఆప్షన్ 4 కళలు. పొడుపు విడుపు ఇతివృత్తం అడిగాడు, ప్రక్రియ అయితే సంభాషణ. సో ఏంటి ఇచ్చారన్నది చూసుకుని పెట్టండి. పొడుపు విడుపు ఇతివృత్తం కాబట్టి భాషాభిరుచి అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. పొడుపు విడుపు ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 గేయ కథ, ఆప్షన్ 2 కథనం, ఆప్షన్ 3 సంభాషణ, ఆప్షన్ 4 కథ. ఆన్సర్ ఆప్షన్ 3 సంభాషణ. ఆర్ శకుంతల గారిచే రాయబడిన పాఠం ఏది? ఆప్షన్ 1 మా ఊరి ఏరు, ఆప్షన్ 2 బంగారు పాపాయి, ఆప్షన్ 3 చందమామ, ఆప్షన్ 4 మేమే మేకపిల్ల. ఆన్సర్ ఆప్షన్ 4 మేమే మేకపిల్ల. ఆవిడ రాసిన చందమామ కథల్లో నుంచే మేమే మేకపిల్లని తీసుకున్నారు. కానీ చందమామ ఎవరిది అని అడిగితే మాత్రం నండూరి రామకృష్ణాచార్యులు రాశారు. చందమామ కథలు అయితే ఆర్ శకుంతల గారిది. అంటే ఇక్కడ చందమామ మేమే మేకపిల్ల రెండు ఇచ్చాను కాబట్టి ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్తున్నా. మేమే మేకపిల్ల ఇతివృత్తం ప్రక్రియ వరుసగా ఆప్షన్ 1 నైతిక విలువలు కథ, ఆప్షన్ 2 పరస్పర సహకారం కథ, ఆప్షన్ 3 సహానుభూతి కథ, ఆప్షన్ 4 ప్రకృతి వర్ణన కథ. ఆన్సర్ ఆప్షన్ 2 ఇతివృత్తం పరస్పర సహకారం ప్రక్రియ కథ. పద్యరత్నాలు ప్రక్రియ ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ 1 గేయం నైతిక విలువలు, ఆప్షన్ 2 కథా నైతిక విలువలు, ఆప్షన్ 3 పద్యం నైతిక విలువలు, ఆప్షన్ 4 కథనం నైతిక విలువలు. ఆన్సర్ ఆప్షన్ 3 పద్యం నైతిక విలువలు. మా ఊరి ఏరు రచయిత ఎవరు? ఆప్షన్ 1 మధురాంతకం రాజారాం, ఆప్షన్ 2 పాలగుమ్మి విశ్వనాథం, ఆప్షన్ 3 కస్తూరి నరసింహమూర్తి, ఆప్షన్ 4 నండూరి రామ్మోహన్ రావు. ఆన్సర్ ఆప్షన్ 1 మధురాంతకం రాజారాం. మా ఊరి ఏరు ప్రక్రియ ఇతివృత్తాలు ఏమిటి? ఆప్షన్ 1 గేయ కథ భాషాభిరుచి, ఆప్షన్ 2 గేయం కళలు, ఆప్షన్ 3 గేయం ప్రకృతి వర్ణన, ఆప్షన్ 4 గేయ కథ ప్రకృతి వర్ణన. ఆన్సర్ ఆప్షన్ 3 గేయం ప్రకృతి వర్ణన. తొలి పండుగ ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా ఆప్షన్ 1 కథాహాస్యం, ఆప్షన్ 2 కథా పరస్పర సహకారం, ఆప్షన్ 3 కథనం నైతిక విలువలు, ఆప్షన్ 4 కథనం సంస్కృతి సాంప్రదాయాలు. ఆన్సర్ ఆప్షన్ 4 కథనం సంస్కృతి సాంప్రదాయాలు. క్రింది పాఠాలను వాటి ప్రక్రియలను సరిగ్గా జతపరచండి. ఆప్షన్ 1 తెలుగు తల్లి, ఏ గేయ కథ, ఆప్షన్ 2 మంచి బాలుడు, బి సంభాషణ, ఆప్షన్ 3 పొడుపు విడుపు, సి గేయం, ఆప్షన్ 4 తొలి పండుగ, డి ఆత్మకథ, ఈ కథనం. ఇందులో తెలుగు తల్లి ప్రక్రియ గేయం, ఆప్షన్ 1 సి మంచి బాలుడు, 2A పొడుపు విడుపు. ప్రక్రియ సంభాషణ 3B తొలి పండుగ, ప్రక్రియ కథనం. సో 4 సరికాని దానిని గుర్తించండి. తెలుగు తల్లి ఇతివృత్తం,
దేశభక్తి. మంచి బాలుడు ఇతివృత్తం సహానుభూతి. పద్యరత్నాలు ఇతివృత్తం నైతిక విలువలు. తొలి పండుగ ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ఇందులో సరికాని తొలి పండుగ ఇతివృత్తం ప్రకృతి వర్ణన కాదు, అది మా ఊరి ఏరు అయితే ఇతివృత్తం ప్రకృతి వర్ణన. తొలి పండుగ ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. సో జస్ట్ ఇవి ప్రక్రియ ఇతివృత్తం రచయితల మీద చేసిన 3rd క్లాస్ తెలుగు. ఇంకా ఈ మాసపు పాట ఈ మాసపు కథల మీద కూడా క్వశ్చన్స్ ఏమైనా తయారు చేయాలంటే కామెంట్ చేసి లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.